ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ సబ్జెక్టు యామ్ ఆర్ ఈస్ వెర్బ్ ఐఎన్జీ ఆబ్జెక్టు ఈ విధంగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఆ సెంటెన్స్ని స్టేట్మెంట్ అంటాం. వీటిని ఎస్ ఆర్ నో ఆన్సర్ ఇచ్చే క్వశ్చన్స్గా మార్చాలి. అందుకేం చేయాలంటే ఆ సబ్జెక్ట్స్ తర్వాత అంటే నౌన్ ఆర్ ప్రొనౌన్ తర్వాత మనం రాసే యామ్ ఆర్ ఈజులను ఆ సబ్జెక్ట్కి ముందుకు తీసుకొస్తాం. అప్పుడు అవి ఎస్ ఆర్ నో ఆన్సర్ ఇచ్చే క్వశ్చన్స్ అవుతాయి. యు ఆర్ రీడింగ్, నువ్వు చదువుతూ ఉన్నావు. ఆ ఆర్ని సబ్జెక్టు ముందు రాద్దాం. ఆర్ యూ రీడింగ్, నువ్వు చదువుతూ ఉన్నావా. హీ ఈజ్ గోయింగ్, అతను వెళుతూ ఉన్నాడు. ఆ ఈజ్ని సబ్జెక్టు ముందు రాద్దాం. ఈజ్ హీ గోయింగ్, అతను వెళుతూ ఉన్నాడా. ఎస్ ఆర్ నో ఆన్సర్ ఇచ్చే క్వశ్చన్స్. ఐ యామ్ స్పీకింగ్ లౌడ్, నేను గట్టిగా అరుస్తూ ఉన్నాను, మాట్లాడుతూ ఉన్నాను. నేను గట్టిగా మాట్లాడుతున్నానా. యామ్ని ఐకి ముందు రాయాలి. యామ్ ఐ స్పీకింగ్ లౌడ్, నేను గట్టిగా మాట్లాడుతూ ఉన్నానా. ఇట్లా సబ్జెక్ట్స్ తర్వాత ఉపయోగించే యామ్ ఆర్ యూజ్లను ఆ సబ్జెక్ట్స్కి ముందు రాస్తే అవి ఎస్ ఆర్ నో ఆన్సర్ ఇచ్చే క్వశ్చన్స్ అవుతాయి. ఈ క్వశ్చన్స్కి ముందు బిగినింగ్ ఆఫ్ ద ఎస్ ఆర్ నో ఆన్సరింగ్ క్వశ్చన్స్కి WH వర్డ్ ఇంటరాగేటివ్ వర్డ్ యూజ్ చేస్తే అవి ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అవుతాయి. చూడండి, వేర్ ఆర్ యూ రీడింగ్, ఎక్కడ చదువుతూ ఉన్నావు. వై ఆర్ యూ రీడింగ్, ఎందుకు చదువుతూ ఉన్నావు. వేర్ ఈజ్ హీ గోయింగ్, ఎక్కడికి అతను వెళుతూ ఉన్నాడు. వై ఈజ్ హీ గోయింగ్, ఎందుకు వెళుతూ ఉన్నాడు. హౌ యామ్ ఐ స్పీకింగ్, నేను ఎలా మాట్లాడుతూ ఉన్నాను. వై యామ్ ఐ స్పీకింగ్ లౌడ్, ఎందుకు నేను గట్టిగా మాట్లాడుతూ ఉన్నాను. అంటే ఎస్ ఆర్ నో ఆన్సర్ ఇచ్చే క్వశ్చన్స్గా మార్చిన తర్వాత అంటే సబ్జెక్ట్స్ తర్వాత ఉండే యామ్ ఆర్ యూజ్లను ఆ సబ్జెక్ట్కి ముందు రాసినప్పుడు అవి ఎస్ ఆర్ నో ఆన్సర్ ఇచ్చే క్వశ్చన్స్ అవుతాయి. ఈ ఎస్ ఆర్ నో ఆన్సర్ ఇచ్చే క్వశ్చన్స్కి బిగినింగ్లో WH వర్డ్స్ అంటే ఇంటరాగేటివ్ వర్డ్స్ని ఉపయోగిస్తే అవి ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అవుతాయి. ఇక్కడ చెప్పే విషయాలన్నీ కూడా ఎట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్ జరుగుతూ ఉంటాయి, మనం మాట్లాడుకునే సమయంలో జరుగుతూ ఉంటాయి. ఈ సెంటెన్సెస్ చివర నౌ అనే పదం ఉన్నట్లుగా భావించుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు జరిగే విషయాలు కాబట్టి. అంటే ఇప్పుడు జరిగే విషయాలు చెప్పేదానికి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగిస్తాం. ఇవన్నీ కూడా పాజిటివ్ సెంటెన్సెస్. నేను చదువుతూ ఉన్నాను, అతను వెళ్తూ ఉన్నాడు అంటే పనులు జరుగుతూ ఉన్నాయి అని చెప్తున్నాం. ఆ పనులు జరుగుతున్నాయా, నువ్వు చదువుతూ ఉన్నావా, అతను వెళ్తూ ఉన్నాడా. ఇవన్నీ కూడా పాజిటివ్ స్టేట్మెంట్స్, పాజిటివ్ క్వశ్చన్స్. ఇంటరాగేటివ్ కూడా ఇక్కడ మనం వాడిందంతా కూడా పాజిటివ్ క్వశ్చన్స్. వై ఆర్ యూ రీడింగ్, ఎందుకు చదువుతూ ఉన్నావు. వేర్ ఆర్ యూ గోయింగ్, ఎక్కడికి వెళ్తూ ఉన్నావు. ఇవన్నీ కూడా పాజిటివ్ క్వశ్చన్స్ అవుతాయి.